హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, యూనివర్స్ నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి? మీ లైఫ్ ఎలా మారబోతుంది? మీరు ఎలాంటి కొత్త అనుభూతులు పొందబోతున్నారు? అసలు మీకు యూనివర్స్ ఆఫర్ చేస్తుందేంటి? అంటే నేను ఎప్పుడు పడితే అప్పుడే కొన్ని రీడింగ్స్ చేస్తుంటాను. అంటే యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి, లేకపోతే గైడెన్స్ ఏంటి, ఇలా కొన్ని. బట్ ఈరోజు నేనేంటంటే ఇలాంటి బ్లెస్సింగ్స్ అనే రీడింగ్ ఎందుకు చేయబోతున్నాను అంటే, కొన్నిసార్లు మన లైఫ్‌లోని బ్యాడ్ థింగ్స్‌ని మనం అలా చూస్తుండడం వల్ల బాగా డిసప్పాయింట్ అయిపోయి ఉండిపోతాం అనమాట. అంటే హోప్ లేకుండా ఉంటుంది. బట్ ఇలాంటి రీడింగ్స్ చేసినప్పుడు ఏంటంటే, లైఫ్ మీద హోప్ కలుగుతుందండి. అండ్ ఈవెన్ మీరు అంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తున్నా, లేకపోతే కొన్ని మీరు అనుకున్నవి అవ్వకపోయినా సరే, స్టిల్ ముందు ముందు ఏం మంచి జరుగుతుంది అనేది తెలుసుకున్నప్పుడు ఏంటంటే, మీకు కొత్త హోప్స్ కానీ, లేకపోతే యూనివర్స్ అంటే ఫెయిత్ కానీ, ఇలాంటివి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, అందుకే ఇలాంటి రీడింగ్ అయితే నేను ఈరోజు చేయాలి అనుకుంటున్నాను. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే, డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈమెయిల్ అడ్రెస్ లింక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు మెయిల్ అయినా పెట్టొచ్చు ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా కూడా చెయ్యొచ్చు. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి లాబ్రడైట్ క్రిస్టల్ ఇది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ క్రిస్టల్ ఇది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. యూనివర్స్ నుంచి మీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మీ జీవితం అసలు ఎలా మారబోతుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి మీకు సపోర్ట్ దొరకబోతుందండి. ఆర్ అట్‌లీస్ట్ మీకు గుర్తింపు రాబోతుంది అని చెప్పొచ్చు. మేబీ ఒకవేళ మీకు ఎవరితోనైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటే, అంటే మీ కమ్యూనిటీలో కానీ, మీరున్న సొసైటీలో కానీ, మీకు ఎవరితో అయినా ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోతే ఏమైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా సరే అవన్నీ క్లియర్ అవుతాయండి. వాళ్ళతోనేంటంటే మీకు కొత్త రిలేషన్‌షిప్స్ ఏర్పడతాయి అని చెప్పొచ్చు. అంటే అదొక పాజిటివ్ వేలో. మేబీ వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోవడం కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి రిజాల్వ్ అవ్వడం కానీ ఇలాంటివైతే జరుగుతాయండి. అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులేంటంటే మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో చూడడం స్టార్ట్ చేస్తారు. లేకపోతే మీతో కనెక్షన్స్ పెంచుకోవడానికి చూస్తారు అని చెప్పొచ్చు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇద్దరి మధ్యలో కూడాను ఆ పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది అని అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఇద్దరు అని కాదు, కొంతమంది వ్యక్తులు అని చెప్తాను. ఇక్కడ కమ్యూనిటీ అని క్లియర్‌గా ఉంది. సో, కొంతమంది వ్యక్తులతో కానీ మీకేమైనా ఎనిమిటీ ఉన్నా, డిఫరెన్సెస్ ఉన్నా సరే అవి రిజాల్వ్ అవుతాయండి. మొత్తానికి మీకు అంటే వ్యక్తుల వల్ల ఉన్న హెడ్‌ఏక్ అనేది తొలగుతుంది అని చెప్పొచ్చు. మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ, లేకపోతే మీ వాల్యూ వాళ్ళు తెలుసుకోవడం కానీ జరుగుతుంది. ఇలా ఏదో కానీ పాజిటివ్‌గా అయితే జరగబోతున్నట్టుగా ఇదైతే క్లియర్ మెసేజ్ అండి. అండ్ ఈవెన్ ఇక్కడ ఈ కార్డ్ చూస్తున్నప్పుడు కూడా నాకేమనిపిస్తుందంటే, తొందరలోనే మీలో ఎవరైనా సరే అన్‌ఎంప్లాయ్ అయితే డెఫినెట్‌గా మీకు జాబ్ ఆఫర్ రావచ్చండి. మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయినా కనిపిస్తాయి అని చెప్పొచ్చు. మేబీ మీరేంటంటే రకరకాల ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వడం కానీ, లేకపోతే ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం కానీ మీలో చాలామంది ఉంటారు. కాంపిటేటివ్‌కి ట్రై చేస్తుంటారు. లేకపోతే కొంతమందేంటంటే ఐటీ ఫీల్డ్ వైపైనా సరే ట్రై చేస్తుంటారు. ఏదో బెటర్ ఎంప్లాయ్‌మెంట్ కోసం. సో, మీలాంటి వాళ్ళందరికీ కూడా ఇదొక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చండి. తొందరలోనే మీకేంటంటే జాబ్ రాబోతుంది. అది మాత్రం నిజం. అండ్ ఈవెన్ ఇక్కడ ఇంకొకటేంటంటే, మీలో ఎవరైనా సరే ఇంటర్వ్యూస్‌కి ఆల్రెడీ అటెండ్ అయినా సరే, దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే, అది కూడా మీరు అనుకున్నట్టుగా ఒక పాజిటివ్ వేలో రావచ్చు. ఆర్ ఎగ్జామ్స్ రాస్తుంటే రిజల్ట్ అనేది పాజిటివ్‌గా రావచ్చు. ఇలా చాలా కనిపిస్తున్నాయి నాకైతే. ఆర్ అట్‌లీస్ట్ మీలో కొంతమందికేంటంటే బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. లైక్ మనం కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. లేకపోతే పార్ట్నర్‌షిప్ కోసం చూడడం కానీ, ఇలా కొన్ని ఉంటాయి. సో, మీలాంటి వాళ్ళకి కూడాను ఆపర్చునిటీస్ ఉంటాయి అని నాకనిపిస్తుంది. లైక్ కొత్త ఆపర్చునిటీస్ రావచ్చు. ఏదైనా సరే ఇదైతే చాలా పాజిటివ్ సైన్ అండి. మెయిన్ మీలో ఎవరైనా సరే కెరియర్‌లో సఫర్ అవుతున్న వాళ్ళకి
ఇక్కడ ఏదో ఒక పాజిటివ్ ఛాన్స్ ఉంటుంది అని చెప్పగలనండి. ఈవెన్ మీలో కొంతమంది ఏంటంటే కెరియర్ షిఫ్ట్ కోసం ట్రై చేస్తుంటారు. లేకపోతే ఒక పర్టిక్యులర్ ఫీల్డ్‌లో వర్క్ చేస్తూ వేరే ఫీల్డ్‌కి వెళ్ళాలనుకుంటారు. సో, అలాంటి వాళ్ళకి కూడా ఇదేంటంటే చాలా పాజిటివ్ సైన్ అండి. ఎందుకో కానీ ఇక్కడ యూనివర్స్ డెఫినిట్‌గా మిమ్మల్ని బ్లెస్ చేయబోతుంది అనేది మాత్రం నిజమండి. ఎందుకంటే ఒక మనిషికి వ్యక్తులు అవసరం. తన లైఫ్, తన కెరియర్ పరంగా బెటర్ అవ్వడం కూడా అవసరమే. సో, అలాంటి పాజిటివ్ యాస్పెక్ట్స్ అన్నీ కూడాను యూనివర్స్ అయితే మీకు తొందరలోనే ఆఫర్ చేయబోతుంది. అదైతే మాత్రం నాకు ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఈ కార్డ్ చూసినప్పుడు కూడా నాకు ఎలా అనిపిస్తుందంటే డెఫినిట్‌గా మీకు సూన్ ఆర్ లేటర్ ఏదో ఒక మెసేజ్ అయితే వస్తుందండి. అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీరు అంటే ఏదైనా ఒక రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ రిజల్ట్ అనేది రావడం కానీ అంటే ఒక పాజిటివ్ వేలో, లేకపోతే ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తుంటే ఆ ఇంటర్వ్యూ కోసం కాల్ రావడం కానీ, లేకపోతే ఏదైనా ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తుంటే ఆఫర్ లెటర్ రావడం కానీ, ఆర్ ఎవరైనా ఒక వ్యక్తి నుంచి అంటే మీరు ఏదైనా సరే రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంటే అది రావడం కానీ, మీలో కొంతమంది ఉంటారు. అంటే మ్యాచెస్ చూస్తుంటారు. అలా మ్యాచెస్ నుంచి మీకు ఏదైనా ఒకటి రిజల్ట్ రావాల్సి ఉండి, లేకపోతే వాళ్ళ నుంచి ఆ మెసేజ్ రావాల్సి ఉంటే అదైనా రావడం కానీ, ఇలా ఏదో ఒకటి మాత్రం మీకు తొందరలోనే తెలియబోతుందండి. ఇదేంటంటే ఒక మ్యాచ్ ఆర్ ఒక కెరియర్ యాస్పెక్ట్ అని మాత్రమే స్పెసిఫై చేయాలి అనుకోవట్లేదు. మేబీ వ్యక్తుల నుంచి కూడా మీరు ఏదైనా ఆన్సర్స్ వినాల్సి ఉంటే అది కూడా మీకు మెసేజ్ రావచ్చు అని చెప్పొచ్చండి. సో, నాకేమనిపిస్తుందంటే ఓవరాల్‌గా తొందరలోనే మీ లైఫ్‌లో ఏమైనా కన్‌క్లూజన్స్‌కి రావాల్సి ఉంటే అవి వస్తాయి. అంటే మీరు ఏదైనా ఒక విషయంలో కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నా సరే ఆ విషయంలో కూడా క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి ఏంటంటే మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ ఏంటంటే ఒక సస్పెన్స్‌లో ఉండిపోయి, లేకపోతే ఒక మిస్టరీలా ఉండిపోతే, అవంతా కూడా ఇప్పుడు రివీల్ అవుతాయి అనేది మాత్రం నిజమండి. అది ఏ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఎందుకో కానీ మీకు జాబ్ రావడం అనేది నిజం. అండ్ ఒకవేళ ఒక మ్యాచ్ పరంగా కానీ, ఒక వ్యక్తి నుంచి ఆన్సర్ రావాల్సున్నా, ఇలాంటివి ఏమున్నా సరే తొందరలోనే మీరు అవన్నీ కూడా వింటారు. ఈవెన్ ఆఫర్ లెటర్ కూడా రావడం ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఆక్యుపేషన్ అని వచ్చింది. ఈవెన్ బిజినెస్ పరంగా కూడా మీలో ఎవరైనా సరే ఫినాన్సెస్ కోసం చూస్తున్నా సరే అది కూడా వర్కౌట్ అవ్వచ్చు. ఇలా మొత్తానికి మీరు ఏదైనా ఒక న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటే దాని పరంగా మీకు కావాల్సిన ఆన్సర్ దొరుకుతుంది అని చెప్పొచ్చండి. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజెస్. సో, ఈ కార్డ్స్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. జనరేషనల్ కర్సెస్ అనేవి నడుస్తుంటాయి. అంటే ఫ్యామిలీలోనేంటంటే మీ పూర్వీకులు ఎవరైనా సరే, ఏదైనా సరే ఒక తప్పు చేస్తే దానివల్ల అంటే కర్స్ అయ్యి ఉంటే డెఫినిట్‌గా ఆ కర్స్‌ని ఏంటంటే మీరు బ్రేక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు అది బ్రేక్ అవుతుంది అని కూడా చెప్పొచ్చు. మీకు తెలుసో తెలియకో మీరు చేసే పనుల వల్ల లేకపోతే మీ యాక్షన్స్ వల్ల ఎక్కువగా దానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇలాంటి కార్డ్ ఒకటొచ్చింది. రెండోది ఏంటంటే మీ యాన్సిస్టర్స్ నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుందండి. వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అంటే మీ పూర్వీకుల సపోర్ట్ మీకు చాలా ఉంది. మీరు ఏ పని చేస్తున్నా మీ లైఫ్‌లో మీరు ఎలాంటి స్టేజ్‌లో ఉన్నా సరే వాళ్ళేంటంటే మీకు ఎప్పుడూ తోడుగానే ఉంటున్నారు. మిమ్మల్ని వాళ్ళు వాచ్ చేస్తున్నారు. ఇలా ఏమైనా జనరేషనల్ కర్సెస్ ఉంటే అది మీ వల్లే బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే మీకు ఎప్పుడైతే మీ పూర్వీకుల నుంచి కూడా సపోర్ట్ ఉందో డెఫినెట్‌గా మీరు కొన్ని అచీవ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. మీ ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేకపోతే మీ రిలేటివ్స్‌తో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అవి కూడా చాలా వరకు క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకే ఇక్కడ ఈ కార్డ్ కూడా వచ్చింది. కొంచెం ఈ 2 కూడా సూటబుల్ కార్డ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టైంలో మీ మధ్యన ఏమైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు తప్పుగా చూసినా, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు తక్కువగా చూసినా సరే స్టిల్ ఇవన్నీ కూడా ఇప్పుడు సార్ట్ ఔట్ అవుతాయండి. అండ్ ఇంకొకటేంటంటే మీ పూర్వీకుల్ని మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇలాంటి కార్డ్ ఒకటొచ్చింది అంటే అర్థం ఏంటంటే వాళ్ళని గుర్తు చేసుకోండి. అండ్ ఎవ్రీడే మీరు ఏంటంటే మార్నింగ్ ప్రేయర్స్ చేస్తారు కదా! ఆ ప్రేయర్స్ చేసినప్పుడు వాళ్ళని కూడా ప్రే చెయ్యండి. వాళ్ళని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళని బ్లెస్ చేయమని అడగండి.
ఎందుకంటే మీ లైఫ్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా సార్ట్ ఔట్ అవుతాయండి. వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. బట్ మీరేంటంటే ఇలా వాళ్ళని మీ ప్రేయర్స్‌లో పెట్టుకున్నప్పుడు ఇంకా థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. వాళ్ళకి ఇంకా పవర్ వస్తుంది. మీ సిట్యుయేషన్స్‌ని రిజాల్వ్ చేయడానికి. అండ్ ఈవెన్ ఈ కార్డ్ కూడా మీరు ఈ క్రిస్టల్‌ని చూస్తున్నారు అంటే అర్థం ఏంటంటే సక్సెస్ అండి. లాబ్రడోరైట్ క్రిస్టలే ఇది కూడాను. అంటే ఇదే. ఈ క్రిస్టలే ఇక్కడ ఉన్న క్రిస్టల్. సో, మీరు ఈ క్రిస్టల్‌ని చూస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే సక్సెస్ అండి. మీ లైఫ్‌లోని మీరు ఇప్పటి వరకు ఏం చేసినా సరే, లేకపోతే మీరు ఎంత చేసినా సరే మిమ్మల్ని వ్యక్తులు గుర్తించకపోయి ఉండొచ్చు. లేకపోతే చేసిందేంటంటే పెద్దగా సక్సెస్ రాకపోయి ఉంటది. బట్ ఇక్కడి నుంచి ఎలా ఉంటుంది అంటే డెఫినెట్‌గా మీరు చేసిన దానికి గుర్తింపు అనేది మీకు దొరుకుతుందండి. మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా సాధిస్తారు. అంటే ఇక్కడ ఇది ఏ యాస్పెక్ట్ అయినా కూడా అవ్వచ్చు. అంటే ప్రతిసారి కెరియరే అవ్వాలి, లేకపోతే ప్రతిసారి కూడాను ఏదో ఫినాన్సెస్ పరంగానే అవ్వాలి, లేకపోతే బిజినెస్ పరంగానే అవ్వాలి అనేం కాదండి. ఇలా అచీవ్‌మెంట్ అనే కార్డొచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏ వేలో అయినా సరే ఏదైనా సాధించొచ్చు. ఒక వ్యక్తిని మీరు సాధించుకోవచ్చు. లేకపోతే మీ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే కొత్తగా మీరు ఏదైనా సాధించుకోవచ్చు. మొత్తానికి మీకేంటంటే తొందరలోనే మీరు ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ అయితే రాబోతుంది. ఆర్ అట్‌లీస్ట్ మీరు నిజంగానే ఏదో అచీవ్ చేయబోతున్నారు. అదేంటి అనేది మాత్రం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు మీలో ఎవరికైనా సరే జాబ్ లేకపోతే ఆ జాబ్ అని చెప్పొచ్చు. లేకపోతే బిజినెస్ అయితే బిజినెస్ అని చెప్పొచ్చు. లేదా ఒక వ్యక్తి నుంచి ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంటే అదని చెప్పొచ్చు. లేదా ఒక మ్యాచ్ అవ్వచ్చు. ఇలా ఏదైనా అవ్వచ్చండి. మీలో కొంతమందుంటారు. ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తుంటారు. దాని పరంగా వాళ్ళేంటంటే ట్రీట్‌మెంట్ తీసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా రిపోర్ట్స్ కోసం వెయిట్ చేయడం కానీ, అలాంటివి చేస్తుంటారు. సో, దాని పరంగా అయినా కూడా అవ్వచ్చు. హౌస్ అవ్వచ్చు. ఇక్కడ ఏ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చండి. ఎందుకంటే ఈ అచీవ్‌మెంట్ అనే కార్డ్, ఈ మెసేజ్ అనే కార్డ్ చాలా వరకు ఇంటర్‌లింక్డ్ అనమాట. డెఫినెట్‌గా మీరేదో సాధించబోతున్నారు అనేది మాత్రం నిజమండి. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి మీ కార్డ్స్ నుంచి. అండ్ ఇంకా చూద్దాం అసలు నెక్స్ట్ మెసేజెస్ ఏంటనేది. సో, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు ఏ పని చేసినా, లేకపోతే మీరు అంటే ఏం సాధించాలి అన్నా సరే అది సాధించలేకపోయారండి. ఈవెన్ మీరు ఏదైనా ప్రయత్నం చేసినా అది ఫలించకపోవడం, లేకపోతే మీరు అనుకున్నదొకటి అవ్వడం ఇంకొకటి. ఏ ప్రయత్నం చేసినా అదొక డిజాస్టరే అవ్వడం ఇలాంటివైతే జరిగినట్టున్నాయి. చాలా వరకు కూడా అది డివైన్ టైమ్ కాకపోవడం వల్ల జరిగింది అని చెప్పొచ్చు. అంటే మీరు చెయ్యాలి అని ప్రయత్నం అయితే చేశారు. అండ్ దానికోసం చాలా కష్టపడడం కానీ, చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ అవన్నీ జరిగాయి. కాకపోతే ఇక్కడేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇప్పటికి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. చాలా వరకు నేనిప్పుడు ఈ కార్డ్స్ అన్నీ చెప్పాను కానీ మీకు ఇంకా డౌట్‌గానే ఉంది. ఇవన్నీ జరుగుతాయా లేదా? అసలు ఇంత పాజిటివ్‌గా కార్డ్స్ ఉన్నాయేంటి? మాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అదంతా అసలు నిజంగానే జరగడానికి అవకాశం ఉందా? లేదా? ఎందుకంటే లైఫ్‌లో అంతా కూడా ఒక డిజాస్టర్ లానే అవుతుంది. లేకపోతే బ్యాడ్ లక్కే కనిపిస్తుంది. ఎక్కడా కూడా గుడ్ లక్ లేదు అని మీకు అనిపించొచ్చు. ఎందుకంటే ఒక మనిషికి ఏంటంటే ఒకటి అనుకున్నప్పుడు ఎప్పుడైతే అవ్వదో మళ్ళీ వాళ్ళు ప్రయత్నం చేస్తారండి. అప్పుడు కూడా అవ్వకపోతే వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఇంకెన్ని సార్లు చేసినా సరే ఇది వర్కౌట్ అయ్యేలా లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ కొంతమందేంటంటే స్టబ్బర్న్‌గా ఉంటారు. అయ్యే వరకు ప్రయత్నం చేద్దాము అని చెప్పి. సో, అలా స్టబ్బర్న్‌గా ఉన్నప్పుడు ఏంటంటే యూనివర్స్ వాళ్ళని గమనిస్తుందండి. అది అప్పటికి అవ్వకపోయినా సరే సూన్ ఆర్ లేటర్ అది జరగాలి అని చెప్పి యూనివర్స్ ఏదో ఒక వేలో వాళ్ళు కోరుకుంది ఇవ్వడానికే చూస్తుంది. సో, డెఫినెట్‌గా ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు అనుకున్నవి అవ్వకపోయినా ఆర్ అట్‌లీస్ట్ అవుతది అని హోప్ లేకపోయినా సరే స్టిల్ అది అవ్వబోతుందనేది నిజమండి. ఎందుకంటే మీరు ఎఫర్ట్స్ పెట్టారు. సో, మీరు ఎఫర్ట్స్ పెట్టారు. మీరు చేయాల్సింది మీరు చేశారు. మీరేంటంటే డిసప్పాయింట్‌మెంట్ ఉన్నా సరే గివ్ అప్ చేయకూడదు అనే మైండ్ సెట్‌తో మీరేంటంటే చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. మీ వల్ల అయిందంతా మీరు చేశారు. సో, మీరు ఇలా చేయడం వల్ల యూనివర్స్ ఏం చేస్తుంది అంటే ఇన్ రిటర్న్ మీకు ఆఫర్ చేయాలి అనుకుంటుంది. అండ్ మీలో కొంతమంది ఉంటారండి. వాళ్ళేంటంటే ప్రమోషన్ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తుంటారు. బట్ అనుకున్న ప్రమోషన్స్ అంత ఈజీగా రావు. సో, అలాంటి వాళ్ళెవరైనా ఉంటే ఇప్పుడు ఆ ప్రమోషన్స్ కూడా వస్తాయని చెప్పొచ్చు. ఇక్కడేంటంటే చెప్తున్నాను కదా! అన్ని యాస్పెక్ట్స్‌లో ఒక పాజిటివిటీ అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేయాల్సిందంతా చేశారు. సో, ఇప్పుడు యూనివర్స్ మీకు ఆఫర్ చేయబోతుంది. మీరు చేసిన దానికి.
ఒకవేళ మీలో ఎవరైనా ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇప్పటికైనా సరే ఎఫర్ట్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది సూనర్ ఆర్ లేటర్ జరుగుతది. అలా అని చెప్పి అయితే జరుగుతది కదా! మేమెందుకు ఎఫర్ట్స్ పెట్టాలి అని మీరు అనుకుంటే ఈ ప్రాసెస్ అనేది లేట్ అవుతుందన్నమాట. బట్ మీరేంటంటే ఇప్పటి నుంచే తొందరపడి తొందరగా అన్నీ చేయాలి అనుకుంటే డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఎందుకంటే ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. తొందరలోనే మీ లైఫ్‌లోనేంటంటే ఒక సెలబ్రేషన్ అనేది జరగబోతుంది. ఇక్కడేంటంటే క్లియర్‌గా నాకొకటి అనిపిస్తుందండి. ఇప్పుడు మీ లైఫ్‌లో ఎన్ని డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నా మీరు అనుకుంటుంది అవ్వకపోయినా సరే ఆర్ అట్‌లీస్ట్ పాస్ట్‌లో మీరు చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా సరే ఇప్పుడవి ఫలిస్తాయి. మీరు అనుకున్న వేలో మీ లైఫ్ ముందుకు వెళ్ళబోతుందనేది మాత్రం నిజం. ఇదైతే మాత్రం జరుగుతుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ లాబ్రడోరైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. యూనివర్స్ నుంచి మీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మీ జీవితం ఎలా మారబోతుందో అసలు? ఇలాంటివన్నీ చూద్దాం. సో, చాలా వరకు ఈ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి కొంచెం సిమిలర్ మెసేజెసే వచ్చాయి. బట్ డెఫినెట్‌గా మీకేంటంటే ఆ రెస్పెక్ట్ అనేది దొరకబోతుందండి. ఒకవేళ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని తక్కువగా చూస్తున్నా, లేకపోతే మొత్తానికి మీరు ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటారు. అక్కడేంటంటే మీకు గుర్తింపు ఉండకపోవచ్చు. లేకపోతే మీ క్రెడిట్ అనేది ఇంకొకళ్ళు తీసుకోవచ్చు. ఇలాంటివి జరుగుతుంటాయి సాధారణంగా. బట్ ఇప్పుడు ఇంక దానికి ఛాన్స్ లేదండి. డెఫినెట్‌గా మీకు గుర్తింపు రాబోతుంది. ప్రతి వాళ్ళు కూడా మిమ్మల్ని ఇప్పుడు గుర్తిస్తారు అని చెప్పొచ్చు. లేకపోతే మీతో మంచి కనెక్షన్స్ పెంచుకోవడానికి చూస్తారని చెప్పొచ్చండి. అండ్ మీరు కూడా ఏం చేస్తారు అంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి కనెక్షన్స్ ఏర్పరచుకోవడానికి చూడండి. ఎందుకంటే, ఈ టైంలో మీకు వ్యక్తులు అవసరం అంట. మీ లైఫ్‌లో వ్యక్తులు కానీ ఎక్కువ మంది ఉంటే డెఫినిట్‌గా వాళ్ళ సపోర్ట్ వల్ల మీరేంటంటే, మీ లైఫ్‌ని ఒక బెటర్‌గా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని యూనివర్స్ చెప్తుంది. కానీ మీరేంటంటే, కోపాన్ని తగ్గించుకొని వ్యక్తుల్ని అసహ్యించుకోకుండా, లేకపోతే వాళ్ళతో మంచిగా ఉంటూ కనెక్షన్స్‌ని పెంచుకోవాల్సి ఉంటుందండి. మీకేంటంటే వ్యక్తుల పరంగా కోపం వస్తున్నా, లేకపోతే ఒక వ్యక్తి అంటే ఒక ఇంప్రెషన్ ఉన్నా సరే, అవన్నిటిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే, మీరు ఎప్పుడైతే ఇలా పాజిటివ్‌గా మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఉండడం స్టార్ట్ చేస్తారో, వాళ్ళు మిమ్మల్ని గుర్తించడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మిమ్మల్ని చాలా ట్రీట్ చేయడానికి చూస్తారు. మీ వాల్యూ ఏంటి అనేది ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో, మీ లైఫ్‌లోని మీరు ఊహించనివి కూడా మీకు జరగడం స్టార్ట్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు వ్యక్తులు అవసరం అంట. యూనివర్స్ చెప్తుంది. మీలో కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ఎవరు ఎలా అనుకుంటే మనకేంటి, లేకపోతే ఎవరు మనల్ని పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే ఏంటి, మన లైఫ్ మనది అని అనుకుంటారు. కానీ ఇక్కడేంటంటే, ఈ వ్యక్తులతో మీరు మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడేంటంటే, ఒక వ్యక్తి సపోర్ట్ కూడా మీకు అవసరం అండి. అంటే మీ ఇంట్లో ఒక బ్రదర్ కానీ, ఒక ఫాదర్ కానీ, లేకపోతే ఎవరైనా ఒక కజిన్ కానీ, ఆర్ మీ గ్రాండ్ ఫాదర్ కానీ, లేకపోతే బయట మీకెవరైనా ఒక మెంటర్ కానీ, ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ సపోర్ట్ అనేది మీకు అవసరం అవుతుందంటండి. వాళ్ళిచ్చే అడ్వైసెస్ అయితే తీసుకోండి. వాళ్ళని ఎప్పుడూ కూడాను అంటే బ్లేమ్ చెయ్యొద్దు. ఒకవేళ వాళ్ళు అంటే మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని ఏవో మాటలు అంటున్నారు అని మీకు అనిపిస్తున్నా సరే, అవి పట్టించుకోవద్దండి. వాళ్ళు ఏం చెప్పినా సరే మీ మంచికే చెప్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే, మీ ఇంట్లో ఎవరైతే ఈ పెద్దవాళ్ళు ఉంటారో చాలా వరకు జెంట్స్, ఈ జెంట్స్ సపోర్ట్ అయితే తీసుకోవడానికి చూడండి. మీరు ఏదైనా ఒక పని చేసే ముందు కూడా వాళ్ళ అడ్వైస్ తీసుకోవడానికి చూడండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వాళ్ళ మాట వింటారో, వాళ్ళ అడ్వైస్ తీసుకుంటారో, మీ లైఫ్‌లో కొన్ని బెస్ట్ థింగ్స్ అయితే జరగబోతున్నాయండి. కానీ మీరేంటంటే ఈ వ్యక్తుల మాట వినాల్సి ఉంటుంది. వాళ్ళ మాట విన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ టైంకి మీకు అది నచ్చకపోవచ్చు, లేకపోతే మీకు కష్టంలా అనిపించొచ్చు. బట్ డెఫినెట్‌గా దీనివల్ల మీకేంటంటే సక్సెస్ అయితే ఉంటుంది. అండ్ చెప్పాను కదా! మీరు వ్యక్తుల్ని మీతో కలుపుకున్నప్పుడు, వాళ్ళతో మంచి కనెక్షన్స్ డెవలప్ చేసుకున్నప్పుడు కూడా కొన్ని థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో జరుగుతాయన్నమాట. ఇప్పుడు మీలో కొంతమందుంటారు. వ్యక్తులకి కొన్ని తెలియకపోతేనే మంచిది. వాళ్ళ వల్ల మనకు బ్యాడే జరుగుతుంది కానీ గుడ్ జరగదు అని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే వ్యక్తుల సపోర్ట్ ఉంటేనే లైఫ్‌లో కొన్ని అచీవ్ చేయగలుగుతారండి. సోలోగా ఏంటంటే అన్నీ అచీవ్ చేయలేరు. ఏవో కొన్ని మాత్రమే అచీవ్ చేయగలరు. సో, యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మంచిగా కనెక్షన్స్ పెంచుకోండి. అందరితో మంచిగా ఉండండి.
మెయిన్ మీ ప్రొఫెషన్ బట్టి, లేకపోతే మీరున్న సిట్యుయేషన్ బట్టి మీరు వ్యక్తుల్ని కలుపుకుంటే మీకే అది మంచిది. అండ్ చెప్పాను కదా! మీకేంటంటే గౌరవం, మర్యాదలనేవి దొరకబోతున్నాయి. చాలా వరకు అంటే మీలో ఎవరికైనా జాబ్ రావడం కానీ, మ్యారేజ్ జరగడం కానీ, లేకపోతే మీరొక హౌస్ ప్లాన్ చేయడం కానీ, ఫినాన్సెస్ బెటర్ అవ్వడం కానీ, లేకపోతే ఒక కార్ కొనుక్కోవడం కానీ, ఆర్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏమైనా జరిగినా సరే ఇలాంటి కార్డ్ వస్తుందండి. ఎందుకంటే మీరు ఏ విషయంలో అయితే మీకు రెస్పెక్ట్ కావాలి, లేకపోతే ఏ విషయంలో అయితే మీకు వ్యక్తులు గుర్తించాలి అనుకుంటున్నారో అది జరిగినప్పుడే కదా మీకు ఆ గుర్తింపు వస్తుంది. సో అదే దీని మీనింగ్. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజెస్. ప్రొటెక్షన్ అండ్ పర్సనల్ పవర్. సో ఈ కార్డ్స్ వచ్చాయంటే అర్థం ఏంటంటే మీ మీద ఎవరైనా సరే ఒక చెడు దృష్టితో ఉన్నా, లేకపోతే మీ మీద ఆ నరఘోష ఉన్నా సరే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందంట. ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీ చుట్టూ ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, లేకపోతే మీ చుట్టూ ఎంత నెగిటివ్ పర్సన్స్ ఉన్నా సరే స్టిల్ మీరు ప్రొటెక్ట్ అవుతున్నారు అనేది మాత్రం అంతే నిజమండి. అంటే ఉంటారు కొంతమంది, వాళ్ళేంటంటే ముందుకు మంచిగానే మాట్లాడుతుంటారు, వెనక్కి గాసిప్ చేస్తుంటారు. లేకపోతే ముందుకి ఏదో హెల్ప్ చేస్తున్నట్టుగా ఉంటారు, వెనక్కి ఏమో చేయాల్సిన డ్యామేజ్ అంతా చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు ఉంటారు కదా! సో ఇలాంటి వ్యక్తుల నుంచి ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందంట. అది మేబీ మీరు నోటీస్ చేయకపోవచ్చు, కానీ డెఫినెట్‌గా అదే జరుగుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఈ కార్డ్ వచ్చిందంటే ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్లో ఒక అలోవెరా ప్లాంట్ అనేది పెట్టుకోవడం కానీ, ఆర్ ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ సింబల్ ఉంది కదా! సో ఈ సింబల్ అనేది ఒక స్టిక్కర్ కానీ, ఒక చార్మ్ కానీ, అలాంటివి ఏమైనా కొనేసి పెట్టుకోవడం కానీ, లేకపోతే హ్యాంగర్స్ ఉంటాయి ఇంట్లో, ఆ హ్యాంగర్ పెట్టుకోవడం కానీ, మీరు వర్క్ చేస్తున్న దగ్గర మీకు ఏంటంటే మీ చుట్టూ జెలసీ పీపుల్ ఉన్నారు, లేకపోతే మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేస్తున్నారు అని అనిపిస్తే అది మీ క్యాబిన్ దగ్గర పెట్టుకోవడం కానీ, అలాంటివి చెయ్యండి. డెఫినెట్‌గా ఇంకా ఈ ప్రొటెక్షన్ అనేది బెటర్ అవుతుంది. ఆర్ డబుల్ ప్రొటెక్షన్ అనేది మీకు యూనివర్స్ నుంచి దొరుకుతుంది అని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే ఈ కార్డ్ వచ్చిందంటేనే అర్థం ఏంటంటే మీకు ప్రొటెక్షన్ అనేది ఆల్రెడీ దొరుకుతుందండి యూనివర్స్ నుంచి. సో నా దగ్గరికి కొంతమంది వస్తుంటారండి, నన్ను పర్సనల్‌గా కాంటాక్ట్ చేసినప్పుడు ఎక్కువగా నేను వినే క్వెషన్ ఇది. అంటే వాళ్ళ మీద ఎవరైనా సరే బ్లాక్ మ్యాజిక్ చేశారా, లేకపోతే వాళ్ళ చుట్టూ ఎవరైనా సరే నెగెటివ్ ఎనర్జీతో ఉన్నారా, లేకపోతే బ్యాడ్ ఇంటెన్షన్స్‌తో ఉన్నారా, ఇలా అడుగుతుంటారు. సో మీలో చాలామంది ఏంటంటే ఇలాంటివి నమ్ముతారు కాబట్టి నేను మీకు క్లియర్‌గా చెప్పేదేంటంటే అవన్నీ ఉన్నా లేకపోయినా సరే యూనివర్స్ అయితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనేది నిజమండి. అండ్ మీరు ఈవిల్ ఐ ప్రొటెక్షన్ ఆ సింబల్ అనేది ఉంది కదా! ఆ చార్మ్ కానీ, లేకపోతే ఆ స్టిక్కర్ కానీ, లేకపోతే ఆ హ్యాంగర్ కానీ పెట్టుకుంటే ఇవేమి ఉండవండి. ఆర్ అలోవెరా ప్లాంట్ అనేది ఇంట్లో పెట్టుకున్నా సరే ఇంకా అవేమి ఉండవన్నమాట. అండ్ ఇక్కడ పర్సనల్ పవర్ అని వచ్చింది. సో మీ మీద మీరు ట్రస్ట్ అనేది పెట్టుకోవాలండి. మీరు ఏదైనా చేయగలరు, కానీ మీ మీద మీకు ఆ నమ్మకం అనేది ఉండాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారో, లేకపోతే మీరు ఏదైనా చేయగలరు అని తెలుసుకుంటారో, ఇంకా మీ లైఫ్‌లో దేనికి తిరుగు ఉండదండి. మీరు ఏదైనా సాధించుకోగలుగుతారు. కానీ మీలో చాలామందికి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. చాలామంది ఏంటంటే సెల్ఫ్ డౌట్‌తోనే ఉంటారు. వాళ్ళ లైఫ్ ఇంకిలానే ఉంటుందేమో, అది బెటర్ అవ్వదేమో, ఇంకిలా హారిబుల్‌గానే వాళ్ళు సిట్యుయేషన్స్ ఫేస్ చేయాలేమో అని. బట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకున్నప్పుడు కూడా కొన్ని థింగ్స్ అనేవి మీ లైఫ్‌లో బెటర్ అవుతాయి అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా లో కాన్ఫిడెన్స్‌తో ఉన్నా తొందరలోనే యూనివర్స్ ఏంటంటే మీలోని ఆ కాన్ఫిడెన్స్‌ని నింపుతుందన్నమాట. మీకు ఏదైనా సాధ్యం అవుతుంది అని తెలిసేలా చేస్తుంది అనేది మాత్రం నిజమండి. అండ్ ఇంకా చూద్దాం నెక్స్ట్ మెసేజెస్. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా వరకు కూడా మీరు పాస్ట్‌లో కొన్ని అంటే పనులు చేశారు, కానీ అవి ఎలా అంటే చైల్డిష్‌గా చేశారని చెప్పొచ్చు, లేకపోతే చైల్డిష్‌గా థింక్ చేశారని చెప్పొచ్చండి. మీలో ఏంటంటే నాకు ఆ ఇమ్మెచ్యూరిటీ అనేది కనిపిస్తుంది. మీరేంటంటే ఏదైనా ఒకటి సాధించుకోవాలి, లేకపోతే ఏదైనా ఒకటి పొందాలి అనుకున్నప్పుడు ప్రయత్నాలు చేస్తారు, కానీ ఏదో ఒకదానికి స్టిక్ అయ్యి లేకపోతే ప్రాపర్‌గా థింక్ చేసి అలా చేయరు. ఒకటి అవ్వలేదు అంటే దానికోసం ఇంకొకలా ప్రయత్నం చేస్తారు. అలా రకరకాల ఆలోచనలు రకరకాల విధాలుగా ఒకేసారి ప్రయత్నం చేయడం ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు. అది చేశారు పాస్ట్‌లో. సో దానివల్ల మీ లైఫ్‌లోని ఏంటంటే కొన్ని ఊహించనివి జరిగాయన్నమాట.
మీ లైఫ్‌లో మీరు ఊహించింది జరిగింది అంటే దానికి రీజన్ ఎవరంటే మీరేనండి. మీ మైండ్ సెట్టే అని చెప్పొచ్చు. మీకేంటంటే ఆ స్టెబిలిటీ లేదు. అండ్ మెచ్యూరిటీ కూడా లేదనమాట. అంతా చైల్డిష్ బిహేవియర్ అనమాట. సో, దానివల్లే మీరేంటంటే ఇలాగా డిసప్పాయింట్‌మెంట్స్‌ని మీ లైఫ్‌లో చూసినట్టు అనిపిస్తుంది. ఆర్ మీరు ఊహించనివి కొన్ని జరిగాయి. మొత్తానికి దీనివల్ల మీరేంటంటే ఇప్పుడొక లో వైబ్రేషన్‌లో ఉన్నారు అని చెప్పొచ్చు. ఎందుకో కానీ మీకింక నమ్మకం లేదు. మీ లైఫ్ బెటర్ అవుతది. లేకపోతే మీ లైఫ్‌లో మీరు అనుకున్నవి కొన్ని జరుగుతాయి అని. ఆ డిసప్పాయింట్‌మెంట్ అనేది నాకిక్కడ క్లియర్‌గా తెలుస్తుంది ఈ కార్డ్స్ ద్వారా. సో, నేను మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, ఇప్పటికైనా సరే మీరు ఇంకా అలా థింక్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే, మీరు అనుకున్నవి జరుగుతాయి. కానీ, స్లోగా జరుగుతాయి. స్లో అండ్ స్టడీ ప్రోగ్రెస్ అండి. మేబీ ఇప్పుడు మీకు హెసిటేషన్ ఉండొచ్చు. ఇంక జరగదేమో, లేకపోతే ఇంక ఛాన్స్ లేదేమో అని. బట్ డెఫినిట్‌గా జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుంది. మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్‌కి కూడా ఛాన్స్ ఉందండి. తొందరలోనే మీ లైఫ్ ఏంటంటే, ఒక ఫ్రెష్ స్టార్ట్ జరగబోతుంది. మీరు అనుకున్నవి జరుగుతాయి కానీ స్లోగా జరుగుతాయి. అన్నీ ఒకేసారి జరిగిపోవాలి. అన్నీ మీరు అనుకున్న వెంటనే జరిగిపోవాలి అంటే అలా జరగవు. జరగడం అయితే ఖాయం. కాకపోతే స్లోగా అవుతుంది. బట్ అవుతుంది. అండ్ ఇది కూడా ఎలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అండి. అంటే మీకిప్పుడు ఏమైనా ఐడియాస్ ఉన్నా, మీరేమైనా ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నా అవి చేయడం స్టార్ట్ చేయండి. ఒకసారి ఫెయిల్ అయ్యారు, లేకపోతే ఒకసారి ఊహించింది జరిగింది అని చెప్పి మళ్ళీ మీరేంటంటే అలానే ఉండిపోవాల్సిన అవసరం లేదండి. ప్రయత్నం అనేది చెయ్యొచ్చు. ఈసారి వర్కౌట్ కూడా అవుతుంది. బట్ ఇలా రకరకాల ప్లాన్స్ వేయడం, లేకపోతే ఎక్స్‌పీరియన్స్ లేనప్పుడు కొన్ని తెలుసుకోకుండా మళ్ళీ అవే పనులు చేయడం అలాంటివి వద్దు. అంటే ఇమ్మెచ్యూర్‌గా ఉండకూడదు మీరిప్పుడు. మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరగాల్సిన అవసరం ఉందండి. సో, కొంచెం ఏంటంటే కేర్‌ఫుల్‌గా స్టెప్స్ ఏయండి ఇక్కడి నుంచి. మీరు అనుకుంది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా బెటర్‌గా కూడా జరుగుతుంది. మీరు ఊహించిన దానికంటే కూడా మీ లైఫ్‌లో చాలా బెటర్‌మెంట్ అయితే నాకు కనిపిస్తుందండి. బట్ మీరేంటంటే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది సిట్యుయేషన్‌ని ఫస్ట్. అండ్ బేబీ స్టెప్స్ వేయాల్సి ఉంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ సిట్రిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. యూనివర్స్ నుంచి మీకొచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి? అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలాంటివైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ మీలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తుంటే, డెఫినెట్‌గా అది ఒక పాజిటివ్ ఛాన్స్ ఉంది అని చెప్తుందండి యూనివర్స్. తొందరలోనే అంటే మీలో ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, లేకపోతే అంటే దానికోసమే చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళుంటారు. సో, అలాంటి వాళ్ళకేంటంటే ఇదొక గుడ్ సైన్ అని చెప్తానండి. డెఫినెట్‌గా మీకేంటంటే ఛాన్స్ ఉంది. తొందరలోనే మీరు ప్రెగ్నెంట్ అవుతారు. అది మాత్రం ఈ కార్డ్ క్లియర్‌గా చెప్తుంది. ఈవెన్ మీలో కొంతమంది ఉంటారు. మీ పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటారు. ఎలా ఉంటది? ఏంటి? అని చెప్పి. సో, మీరేంటంటే అలా ఎవరైనా ఒక కన్సర్న్‌తో ఉంటే డెఫినెట్‌గా మీ చైల్డ్ ఫ్యూచర్ అనేది బెటర్‌గానే ఉంటుంది అని చెప్పడానికి కూడా ఇదొక ఇండికేషన్. అండ్ మీలో కొంతమందికి ఏంటంటే చైల్డ్‌హుడ్ ట్రామా అనేది ఉంటుంది. అంటే చిన్నతనంలోనే మీరు చాలా కష్టాలు అనుభవించడం కానీ, లేకపోతే మీరు కొన్ని ఫేస్ చేయకూడని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ, ఇలాంటివి జరిగుంటాయి. సో, వాటి పరంగా కూడా మీరేంటంటే హీల్ అవుతారు అని చెప్పొచ్చండి. మీ ఇన్నర్ చైల్డ్‌ని మీరేంటంటే ఎవేక్ చేయాల్సి ఉంటుంది కాకపోతే. అంటే ఎలా అంటే మీ మనసుకి ఏమైతే నచ్చుతుందో, ఏదైతే చెయ్యాలి అనిపిస్తుందో, లేకపోతే ఏదైతే తినాలి అనిపిస్తుందో, లేకపోతే ఎలా అయితే లైఫ్‌ని లీడ్ చేయాలి అనిపిస్తుందో, అలా మీరు చేయాల్సి ఉంటుందండి. అలాంటప్పుడు కూడా ఏమవుతుందంటే, మీ చైల్డ్‌హుడ్ ట్రామా ఏమైనా ఉంటే, అదంతా క్లియర్ అవుతుంది. ఎందుకంటే, మీ ఇన్నర్ చైల్డ్ అనేవాళ్ళు ఎవేక్ అవుతారు. సో, అలా ఎవేక్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటివి ఏమైనా ఉంటే అవి క్లియర్ అవుతాయి అని చెప్పొచ్చు. బట్ ఈ కార్డ్ ఏంటంటే, ఓవరాల్‌గా అన్నిటికీ పాజిటివ్ మెసేజేనండి. అంటే మీ లైఫ్‌లోని ఇప్పుడు మీరేంటంటే ఒక రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఎందుకంటే థింగ్స్ బెటర్ అవ్వాలి అంటే కొంత మీరు హీల్ అవ్వాల్సి కూడా ఉంటుంది. కొన్ని విషయాల్లోనే ఏంటంటే మీరు చూసి చూడనట్టు ఊరుకోలే. అంటే పట్టించుకోవడం మానేయాలండి. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో ఫస్ట్ మీరు ఏంటంటే హీల్ అవుతారు. ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మీరు హీల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. అండ్ ఇక్కడ ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఒకవేళ మీరు ఏమైనా కోర్టు కేసెస్‌లో ఉన్నా, లేకపోతే ఏవైనా కొన్ని ఇష్యూస్ అనేవి
సెటిల్ చేసుకోవాల్సి ఉన్నా అవి కూడా మీ ఫేవర్‌లో జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ అట్‌లీస్ట్ మీరు అవి ఫేస్ చేయడం వల్ల మీకు కొన్ని తెలుస్తాయని చెప్పొచ్చండి. లైక్ ఏంటంటే మీరు ఇలాగ కోర్ట్ కేసెస్ పరంగా ఫైట్ చేస్తున్నా, లేకపోతే కోర్ట్ కేసెస్‌ని ఫేస్ చేయాల్సున్నా, లేకపోతే ఏదైనా ఒక సెటిల్‌మెంట్ చేసుకోవాల్సున్నా, అక్కడ మీకేంటంటే కొన్ని విషయాలు తెలియడం కానీ, కొంత క్లారిటీ రావడం కానీ, లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని ఎలా రిజాల్వ్ చేయాలి అని తెలుసుకోవడం కానీ, మొత్తానికి ట్రబుల్స్ నుంచి బయటకు వస్తారు అనే దానికి ఇదొక ఇండికేషన్ అండి. బట్ త్రూ లీగల్ మీన్సే థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయంట మీకు. మేబీ మీరెవరి మీదైనా కేస్ పెట్టాలి అనుకున్నా, లేకపోతే మీరు ఎవరి వల్లైనా సరే ఏదైనా కేస్‌లో ఇరుక్కున్నా సరే, మీకు కొంత క్లారిటీ రావడం కానీ, థింగ్స్ కొంచెం వర్కౌట్ అవ్వడం కానీ, అలాంటివైతే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చండి. అండ్ ఈవెన్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే తొందరలోనే మీకు మనీ రాబోతుందండి. అది ఎలా వస్తుందో తెలీదు. ఊహించని విధంగా రావచ్చు. మేబీ కోర్ట్ కేస్ విన్ అయ్యి మనీ రావచ్చు. మీకు జాబ్ రావడం కానీ, లేకపోతే బిజినెస్‌లోని సక్సెస్ రావడం కానీ, లేకపోతే మొత్తానికి మీరు అనుకుందేదో జరగడం కానీ, లేకపోతే మీరు ఎప్పుడో, ఎక్కడో మనీ ఇన్వెస్ట్ చేసింది రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ మనీ మాత్రం మీరు ఊహించని విధంగా రాబోతుంది అనేది మాత్రం నిజం. చాలా వరకు కూడా ఇదొక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీలో చాలా మందికేంటంటే ఫినాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఎలా రిజాల్వ్ అవుతాయి అని చెప్పి అనిపిస్తుంటది. మేబీ మీకేంటంటే సడెన్‌గా ఏదైనా ఒక థాట్ రావడం కానీ, లేకపోతే మీరు సడెన్‌గా ఏదైనా ఎందులో అయినా మనీ ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే ఎప్పుడో, ఎక్కడో ఇన్వెస్ట్ చేసింది రావడం కానీ, లేకపోతే ఊహించని విధంగా మనీ ఏదో ఒక వేలో రావడం కానీ, ఇలాంటివైతే జరుగుతాయండి. లేకపోతే మీరు గోల్డ్ పర్చేస్ చేయడం కానీ, ఇలా ఏవో కానీ పాజిటివ్ సైన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. నిజంగా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకైతే థింగ్స్ వర్కౌట్ అవ్వబోతున్నాయండి. మెయిన్ కోర్ట్ కేసెస్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళకి అక్కడ కొంత క్లియరెన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చూద్దాం నెక్స్ట్ మెసేజెస్. సో ఈ కార్డ్స్ వచ్చాయంటే అర్థం ఏంటంటే మీకు యూనివర్స్ నుంచే బ్లెస్సింగ్స్ కాదండి, గాడ్ నుంచి కూడా ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. లేకపోతే ఆ గాడ్ నుంచి కూడా మీకు సపోర్ట్ ఉందని చెప్పొచ్చు అండి. భగవంతుడు ఏంటంటే మీ ప్రేయర్స్‌ని విన్నాడు. ఆర్ మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాని పరంగా అతను మీకు సపోర్ట్ చేయబోతున్నారు. మొత్తానికి అతను ఏంటంటే మీకు గైడెన్స్ ఇవ్వబోతున్నారండి. అంటే మీకు ఒక మార్గాన్ని చూపిస్తారంట. మీరేంటంటే ఏ రాంగ్ పాత్‌లోకి వెళ్ళకుండా, లేకపోతే మీరు ఏ రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా, లేకపోతే మళ్ళీ ఇంకోసారి మీరు హర్ట్ అవ్వకుండా, మీ లైఫ్‌లో మీరేంటంటే ట్రబుల్స్‌ని ఫేస్ చేయకుండా అతని నుంచి మీకు సపోర్ట్ దొరకబోతుందంట. అతనైతే మీకు ఒక పాత్‌ని చూపించడం అనేది నిజమండి. ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకోండి అండ్ గాడ్ మీద కూడా మీరు ఫెయిత్ పెట్టుకోండి. మీ లైఫ్ మీద మీరు హోప్స్ పెట్టుకోండి. ఒకవేళ మీ లైఫ్‌లో మీరు ఏ విధంగా డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేస్తున్నా సరే అవన్నీ టెంపరరీ అని తెలుసుకోండి. ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి మీకు ఏంటంటే మీ లైఫ్‌లో మిరాకిల్స్ ఏ రోజైనా జరగొచ్చు. మీరు ఊహించనివి కూడా కొన్ని జరుగుతాయి అని చెప్పి ఈ కార్డ్ క్లియర్‌గా చెప్తుంది. అంటే ఈ ఊహించనివి అంటే అవి ఒక పాజిటివ్ వేలో అని చెప్పొచ్చండి. ఎందుకంటే భగవంతుడే మీ వెనకున్నప్పుడు ఇంకా ఎవరేం చేస్తారు మిమ్మల్ని? మీరు కోరుకున్నవి జరుగుతాయి ఖచ్చితంగాను. అదైతే మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. సో మీరేంటంటే ఎక్కువ మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకోకుండా, ఎక్కువ వర్క్ చేస్తూ, ఎక్కువ అంటే ఓవర్ థింక్ చేయడం కానీ అలాంటివి మానేయండి. మీ లైఫ్‌లో ఏంటంటే మీరిప్పుడు హ్యాపీగా ఉండాల్సిన టైం అండి. అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, బయటకి ఎక్కడికైనా వెళ్ళడం కానీ, కొంత రిలాక్స్ అవ్వడం కానీ, మీలో కొంతమంది ఏంటంటే ఓవర్ టైమ్ వర్క్ చేస్తుంటారు. ప్రాపర్ లైఫ్ స్టైల్‌ని కూడా లీడ్ చేయరు. సో మీలాంటి వాళ్ళకు కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక బ్రేక్ తీసుకోండి. కొంత రిలాక్స్ అవ్వండి. కొన్ని డేస్ లీవ్ తీసుకోండి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, లేకపోతే మీకు ఎక్కడ పీస్ దొరుకుతుందో అక్కడికి వెళ్ళడం కానీ, లేకపోతే ఏదైనా ఒక యోగా ఆర్ మెడిటేషన్ క్లాస్‌లో జాయిన్ అవ్వడం కానీ, లేకపోతే మీకు నచ్చింది ఏదైనా ఒక క్లాస్‌లో జాయిన్ అవ్వడం కానీ, ఇలా చెయ్యండి. మీకు నచ్చిన పనులు చేయండి. మీలో చాలా మందికి రకరకాల హాబీస్ ఉంటాయి కదా! సో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడితే బావుంటుందండి. ఎందుకో కానీ చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మీకు గాడ్ సపోర్ట్ ఉంది. ఆ భగవంతుడే మీకేంటంటే వెనక నుంచి నడిపించేటప్పుడు, లేకపోతే మీకు అంటే అతని ద్వారా ఒక దారి దొరికినప్పుడు ఎలా ఉంటుంది అంటే లైఫ్ అన్ని విధాలుగా బెటర్‌గా ఉంటుందండి.
సో ఇదైతే చాలా బ్యూటిఫుల్ మెసేజ్. నాకైతే చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు నెక్స్ట్ మెసేజెస్ ఏంటో. సో పాస్ట్‌లో మీరేంటంటే ఒక ఎమోషనల్ పర్సన్ అండి. మేబీ ఇప్పటికి కూడా మీరు ఒక ఎమోషనల్ పర్సనే అయ్యుండొచ్చు. దానివల్ల ఏంటంటే మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయలేదండి. మీ లైఫ్‌లో కొన్ని జరుగుతున్నప్పుడు మీరేంటంటే ఎమోషనల్‌గా మాత్రమే థింక్ చేసి, లేకపోతే మీకున్న ఎమోషనల్ కనెక్షన్ ద్వారానే మీరేంటంటే కొన్ని అనాలిసిస్ చేయడం జరిగింది కానీ, మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ, లేకపోతే మీరు రియాలిటీలో కొన్ని సిట్యుయేషన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనేది తెలుసుకోకపోవడం కానీ, ఇలాంటివి చేశారండి. సో, దానివల్ల కూడా కొంత సఫర్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీకు తెలివితేటలున్నాయి, లేకపోతే మీకు ఏదైనా చేసే శక్తి సామర్థ్యాలున్నాయి కానీ, అవి ప్రాపర్‌గా మీరు యుటిలైజ్ చేసుకోలేదు అనిపిస్తుందండి. ఎందుకు అంటే, మీరు ఎవరినైనా సరే మీ వ్యక్తి అనుకుంటే, ఇంక వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. ఎంత స్టాండ్ అయినా తీసుకుంటారు. మీకోసం కూడా మీరు ఆలోచించుకోరు. అలా మీరేంటంటే కొన్ని రాంగ్ స్టెప్స్ వేయడం అయితే జరిగింది. అదైతే నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. మొత్తానికి మీ సైడ్ ఏదైనా సరే ఇక్కడ ఒక మిస్టేక్ అయితే జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆర్ మీరేంటంటే ప్రాపర్‌గా కొన్ని చేయాల్సిన దగ్గర చేయలేదు. దానివల్ల ఏంటంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ అది వర్కౌట్ అవ్వాలి, లేకపోతే కొన్ని థింగ్స్‌ని ఏంటంటే బెటర్ చేయాలి అని చెప్పి ఎంతలా ఎఫర్ట్స్ పెడుతున్నా సరే, ఎందుకో కానీ అది మీకు ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది కనిపించట్లేదు. లైక్ ఏంటంటే 100% ఎఫర్ట్స్ పెట్టారు మీరు. ఈవెన్ పెడుతున్నారు కూడా. ఇప్పటికీ కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో వ్యక్తులతో కూడా ఈవెన్ కాంపీట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడేంటంటే ఇన్ని చేస్తున్నా సరే మీకెందుకో కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. మీరు అనుకున్న వేలో అవి చేంజ్ అవ్వట్లేదు. లేకపోతే అసలు అవుతాయా లేదా అనే హోప్ కూడా మీకు లేదు. అందుకే ఈ కార్డ్ వచ్చినట్టుంది. సో, మొత్తానికి ఇలా ఏంటంటే మీ లైఫ్‌లో కొంత డిసప్పాయింట్‌మెంట్ అయితే నాకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సూనర్ లేటర్ ఈ సైకిల్ అనేది ఎండ్ అవుతుందండి. ఆ ఎండ్ అవ్వడం కూడా ఒక పాజిటివ్ వేలోనే ఎండ్ అవుతుంది. అండ్ థింగ్స్ కూడా బిగిన్ అవుతాయి. అవి కూడా ఏంటంటే మీ ఫేవర్‌లో బిగిన్ అవుతాయి. ఎందుకంటే మీరు పెట్టిన ఈ ఎఫర్ట్స్ కానీ, మీ హార్డ్ వర్క్ కానీ వేస్ట్ అవ్వదండి. యూనివర్స్ అంతా కూడా నోటీస్ చేస్తుంటది. సో, మీరు చేసిన ఈ ప్రయత్నాలు కానీ, మీ మనసులో మీరు అనుకున్నది కానీ, ప్రతీదీ కూడాను యూనివర్స్ వాచ్ చేస్తుంది. అండ్ దానికి సరిపోయినట్టే ఆన్సర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. బట్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో థింగ్స్ బెటర్ అవుతాయండి. మీరు కోరుకున్నవి జరుగుతాయి అని చెప్పడానికి ఈ ఒక్క కార్డ్ చాలు. ఈ సైకిల్ ఏదైతే ఉందో ఇది ఎండ్ అయితే డెఫినెట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఒక బెటర్ ఫేజ్‌లోకి ఎంటర్ అయినట్టే. ఈ న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్‌లోకి కొత్త హ్యాపీనెస్‌ని తీసుకొస్తాయి. కానీ మీరు ఇక్కడేంటంటే ఎగ్జాస్ట్ అయిపోకూడదండి. అంటే గివ్ అప్ చేయొద్దు. ఇప్పటివరకు మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సో, అలా పెడుతూనే ఉండండి. గివ్ అప్ చేయొద్దు. ఎగ్జాస్ట్ కూడా అయిపోవద్దు. ఇది ఇంకా ఎండ్ కాదు. జస్ట్ రిలాక్స్ అవ్వండి. ఒక బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే ఛాలెంజెస్ అనేవి ఎప్పుడూ ఉంటుంటాయండి. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఎండ్ అయిపోయినా ఇంకో ఛాలెంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, లైఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే కష్ట సుఖాలనేవి బ్యాలెన్స్ అవుతుంటాయి. కష్టం వచ్చినప్పుడు సుఖము వస్తుంది. సుఖం వచ్చినప్పుడు కష్టం కూడా వస్తుంది. అంటే ఒకటి తర్వాత ఒకటి రావడం అనేది జరుగుతుంది. అది మీరు రియలైజ్ అయితే ఎలా ఉంటుంది అంటే దేన్నైనా సరే మీరు ఓవర్‌కమ్ చేయగలుగుతారు. సో, ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మేబీ మీరిప్పుడు కష్టాలు పడుతున్నా, మీకు ఇబ్బందిగా అనిపిస్తున్నా సరే, మీరు జస్ట్ ఒక బ్రేక్ తీసుకొని రిలాక్స్ అయ్యి, మళ్ళీ దాని మీద ఫోకస్ పెడితే మీకు అర్థమవుతుందండి. ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలి అనేది. కంటిన్యూస్‌గా చేస్తుంటే కూడా మీకు ఏంటంటే అర్థం అవ్వదు. ఎగ్జాస్ట్ అయిపోతారు. ఇంక మీ వల్ల అవ్వదు అని చెప్పి గివ్ అప్ చేసేస్తారు. అలా గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. థింగ్స్ అయితే బెటర్ అవుతాయని యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. మొత్తానికి మీ లైఫ్‌లోనేంటంటే కొత్తగా కొన్ని జరగబోతున్నాయండి. వాటిని మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.